తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో ఆపరేషన్ తర్వాత నాన్న కళ్ళు తెరిచిన తర్వాత చెప్పిన ఫస్ట్ మాట ఏంటి? నాకు తెలీదు. నేను పక్క రూమ్ లో ఉన్నా కదా, పక్క రూమ్ లో ఉంది ఇద్దరు పక్క రూమ్లలో. ఓకే, ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్, నేను ఇంకోటి ఏంటంటే సర్జరీ తర్వాత మళ్ళీ నేను అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ ఇష్యూస్ విత్ బ్లడ్ పర్సెంటేజ్ పడిపోయింది, కాంప్లికేషన్ వచ్చింది నాకు అప్పుడు ఒక రోజు. దెన్ దే హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ ప్లేట్లెట్స్, బ్లడ్ ఇదైపోయింది, పర్సెంటేజ్ పడిపోయింది నాకు. ఓకే, సో ఐ వాజ్ అన్కాన్షియస్. మళ్ళీ ఆయన టెన్షన్ పడిపోయారు అప్పుడు, ఆయనకు తెలియకుండా వీళ్ళు చాలా ఇది చేసి 2 days తర్వాత నేను మళ్ళీ కాన్షియస్, మళ్ళీ ఇది వచ్చింది నాకు. ఓకే. సో బట్ చాలా బాగా అప్పుడు ఇట్ వాస్ గుడ్, బాగా కేర్ తీసుకున్నారు. అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు వీళ్ళందరూ, ఎవ్రీవన్ వాస్ బట్ అంత కష్టపడి మీరు ఇచ్చారు కానీ ఇచ్చిన కొన్ని రోజులకి నాన్న లేదు, చనిపోయారు. 6 years. 6 years 6 years ఉంది. అంటే అది ఏదో 5 years ఏదో ఇది ఉంటుందంటండి. ఫారెన్ లివర్ కి ఇంతే, దాని ఫారెన్ లివర్ అంటారు. So, వేరే ఇంత body tenure అని కాదు. ఉంటది. అది 5 దాని years అది తర్వాత- ఒకవేళ 5 years దాటిన తర్వాత సెట్ అయింది అంటే ఇక ప్రాబ్లం ఉండదు అన్నారు. బట్ సంహౌ అప్పుడే ఆయనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్. అండ్ ఈవెన్ ఆయన 2 నెలల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. సర్జరీ అయిన 2 డాక్టర్ క్లియర్ నెలలు గా చెప్పారు 6 months రెస్ట్ తీసుకోండి, తర్వాత ఇదంటే 2 నెలల్లో ఈయన అమెరికా వెళ్ళాడు. 2వ నెలలో ఓకే, ప్రోగ్రామ్ కానీ యూఎస్ వెళ్ళారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేసి 5-6 years మరి సినిమాలు, ప్రోగ్రామ్స్, మళ్ళీ పార్టీ మీటింగ్లు, పాలిటిక్స్, అంటే ఒకటి కాదు కదా, నెంబర్ ఆఫ్ ఇది పెట్టుకుంటాడు ఆయన. అది కాకుండా మళ్ళీ టెలిఫిలిమ్స్ షూట్ చేసేవాళ్ళు ఈటీవీకి. రామజీరావు గారు దానికి టెలిఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 చేశారా, 1 hour మూవీస్ 7-8 movies చేశారు. సో ఎప్పుడు హీఈస్ వెరీ బిజీ విత్, హీఈస్ ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ చేతిలోనే చనిపోయారు కదా. తను లాస్ట్ గా ఇలా చూసింది కూడా ఇట్లా తన్నే. లాస్ట్ లో అంటే కళ్ళు తెరిచే చనిపోయారు. మనం ఏం చెప్పాడు డాడీ? అమ్మ నీతో ఏదో చెప్పాలి అన్నారు. ఐ హ్యావ్ అ బేబీ. అప్పుడు పాపను చూశాను ఆయన. హిస్ వాజ్ లైక్, పాప పుట్టిన తర్వాత రెయిన్బో హాస్పిటల్లోనే ఆ మంచం మెట్ల మీద కూర్చొని ఏడ్చేస్తున్నారు. ఇన్నాళ్ళకి నా కూతురు కష్టాలన్నీ తీరాయి అంటే, షీ హ్యాస్ అ బేబీ, షీస్ లైక్ షీస్ ఫుల్లీ తను సెట్ అయిపోయింది. నా ఆయనకు ఒక చిన్న ఇది ఉంది, లివర్ అంతా ఇచ్చింది కదా, పిల్లలు పుట్టలేదు, పుడతారో పుట్టరో అన్న అన్ని ఇది భయం complications. ఉంటది కదా ఆయనకి. అండ్ ఆయన అసలు ఏడ్చేశారు. ఎవ్వరు అంత ఇది అవ్వలేదు కానీ ఫస్ట్ వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఏడ్చేస్తుంటే వీళ్ళెవరికి అర్థం కావట్లేదు ఏంటి ఆయన ఏం చేస్తానని చూస్తే కళ్ళం గెలితే ఎర్రగా ఏడ్చేస్తున్నారంట. నా బిడ్డ ఇన్నాళ్ళు ఇన్ని బాధలు పడింది, మా అమ్మ సెట్ అయిపోయింది. మీకు బాగా టైం బట్టి ఉంటుంది, మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు, I was- మీకు ప్రేమ నేను వివరిస్తున్నారు. 3 years నేను నన్ను హౌస్ అరెస్ట్ చేసుకున్నా. ఐ నెవర్ వెంట్ అవుట్. నో సినిమాలకు కానీ ఎక్కడికి వెళ్ళా. నాకు పాప ఉంది కదా, ఒక పాపను చూస్తే ఇంట్లోనే, బయటికి వెళ్ళాలా నేను. నేను ప్రెగ్నెన్సీలో మీకు ఏమి కాంప్లికేషన్స్ రాలేదా? వచ్చాయండి. ఐ హ్యాడ్ అది ప్రీ ఎక్లెంప్సీ అని, ఐ హ్యాడ్ అది కొంతమంది మల్టిపుల్ ఫెయిల్యూర్, ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోతారట. సో ఐ హ్యాడ్ దట్ స్టేజ్. 1,00,000 మందిలో అయ్యో. ఒకళ్ళకి వస్తుందంట. ఐ హ్యాడ్ దట్ కాంప్లికేషన్, నాట్ బికాస్ ఆఫ్ దిస్, లివర్ గురించి కాదు, Oh. నాట్ అట్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. Hmm. ఐ హ్యాడ్ దట్, అది ఎందుకు ఆ కండిషన్ వచ్చింది సమ్హౌ. బట్ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు వాళ్ళు బాగా ఇది చేసి చాలా జాగ్రత్తగా, ముందుకు 2-3 days ఐసీయూలో ఉన్నాను. Hmm. ఉంచి లాస్ట్ మినిట్ లో ఇక లేదు, ఇంకొంచెం ఉంటే ఈ అమ్మాయి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అనుకొని అప్పటికప్పుడు తీసుకెళ్లి సర్జరీ, సి సెక్షన్ పాప. Okay. బట్ లక్కీగా చాలా చక్కగా పుట్టింది, ఫారినర్ లా పుట్టింది. ఇప్పుడు మీరంతా హెల్దీగా ఉన్నారా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ No ఆల్ రైట్, నో health కాంప్లికేషన్స్. ఎప్పుడు నాకు ఏ రోజు ఓవర్ కాంప్లికేషన్స్ ఏ రోజు లేవు నాకు. Hmm. ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. చిన్న చిన్నవి అంటారు తలనొప్పులు అవన్నీ నార్మల్ తప్పితే, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాంప్లికేషన్స్, టచ్ వుడ్.